216 నేషనల్ హైవే చేబ్రోలు వద్ద మార్చి 3న గుర్తు తెలియని మృతదేహం మిస్టరీని గొల్లప్రోలు పోలీసులు ఛేదించారు. అక్రమ సంబంధం కారణంగా ప్రియుడి సహాయంతో భర్తని హతమార్చినట్లు తమ దర్యాప్తులో తేలినట్లు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ వెల్లడించారు. కాకినాడ నుండి కత్తిపూడి వెళ్లే 216 నేషనల్ హైవే మార్గంలో చేబ్రోలు వద్ద మార్చి 3న గుర్తు తెలియని మృతదేహం పడి ఉంది. స్థానికులు మృతదేహం చూసి పోలీసులకు సమాచారం అందించారు. గొల్లప్రోలు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ దర్యాప్తులో మృతుడు అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ధర్మవరం ప్రాంతానికి చెందిన తంగెళ్ల లోవరాజుగా గుర్తించారు. పోలీసులు లోతుగా విచారణ చేపట్టడంతో అసలు విషయం బయటపడింది. మృతుడు తంగెళ్ల లోవరాజు భార్య తంగెళ్ల శ్యామల మండే మోహన్ కుమార్తో అక్రమ సంబంధం పెట్టుకుని అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్న భర్త తంగెళ్ల లోవరాజును హతమార్చారు. తంగెళ్ల శ్యామల, ఆమె ప్రియుడు మండే మోహన్ కుమార్, బల్లా గంగాధర్ ముగ్గురు వ్యక్తులు కలిసి ఇంట్లో నిద్రిస్తున్న తంగెళ్ల లోవరాజును సర్జికల్ బ్లేడ్తో శరీరంపై కోసి దారుణంగా హతమార్చారు. ఎవరికీ తెలియకుండా తంగెళ్ల లోవరాజు మృతదేహాన్ని కారులో ఎక్కించుకుని చేబ్రోలు హైవేపై పడవేశారు. పోలీసులు విచారించి తంగెళ్ల శ్యామలను, మండే మోహన్ కుమార్ను, బర్లా గంగాధర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ గొల్లప్రోలు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేశారు. ఈ మీడియా సమావేశంలో సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ దేవరాజ్ మానిష్ పాటిల్, పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐలు రామకృష్ణ, మణికుమార్, జానీ భాష, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఫోటో తీసుకున్నాక మీరు తీసేసుకుంటే వాళ్ళని పంపించేసి ఇది అయిపోతే వాళ్ళని పంపించేసే. మార్చి 3వ తారీఖున గొల్లప్రోలు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హైవే పక్కన ఒక డెడ్ బాడీ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అక్కడికి ఆ రోజు పోలీస్ రీచ్ అయిన తర్వాత నేను కూడా విజిట్ చేశాను సీన్కి. అక్కడ ఒక మేల్ డెడ్ బాడీ 35 to 40 ఇయర్స్ వయసున్న ఒక మేల్ డెడ్ బాడీ నేకెడ్గా పడేసి ఉండడం జరిగింది. ఆ డెడ్ బాడీని తీసి పిఎంకి పంపించే క్రమంలో ఆ డెడ్ బాడీ మీద విజిబుల్గా చాలా ఇంజరీస్ కనిపించాయి. ఇంజరీస్ కనిపించడంతో ఖచ్చితంగా అది మర్డర్ అయి ఉంటుందని మర్డర్గానే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. బాడీ మీద ఒక కడియము, ఒక తాడు తప్ప వేరే ఏ ఐడెంటిఫికేషన్ మార్క్స్ లేవు, బట్టలు లేవు. సో ఆ రోజు నుంచి దగ్గర 2 months ఏప్రిల్ 28వ తారీఖు దాకా పోలీస్ రెలెంట్లెస్ ఎఫర్ట్స్ చేసి చుట్టుపక్కల ఎక్కడైనా మిస్సింగ్ కేసు వచ్చిందా, ఏమైంది, ఇవంతా కనుక్కుంటూ ఇన్వెస్టిగేషన్లో టవర్ డంపులు తీసుకొని, టోల్ గేట్ డేటా తీసుకొని పిఠాపురం పోలీస్ అండ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ఏఎస్పీ కాకినాడ, గొల్లప్రోలు ఎస్ఐ వీళ్ళందరూ ఒక 4 teams కింద ఫామ్ అయ్యి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఏ చిన్న క్లూ వచ్చినా కానీ కేసు డిటెక్ట్ చేయడం కోసం. దీని ఇన్వెస్టిగేషన్ క్రమంలో అనకాపల్లి డిస్ట్రిక్ట్లో ఉన్న ఎలమంచిలి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడం జరిగింది. ఆ మిస్సింగ్ కేసు కంప్లైంట్ రావడంతో మన దగ్గర ఉన్న క్లూ ఏదైతే ఉందో, ఈ కడియము, తాడు ఏమున్నాయో వీటి నుంచి డిటెక్ట్ అయ్యి ఆ మిస్సింగ్ కేసుతో మన దగ్గర ఉన్న బాడీ ఐడెంటిఫై అయిన తర్వాత అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళి చనిపోయిన వ్యక్తిని తంగెళ్ల లోవరాజుగా గుర్తించడం జరిగింది. అది గుర్తించిన తర్వాత ఎవరైతే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఎవరి మీదైనా అనుమానం ఉందా అని విచారించి అక్కడి నుంచి 3 ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ఏం జరిగిందంటే, భార్య వేరే వాళ్ళతో వివాహేతర సంబంధం పెట్టుకొని దానికి అడ్డుగా ఉన్నారని ఈ లోవరాజు గారిని, మాడే మోహన్ కుమార్ అనే ఆయన, శ్యామల గారు, అట్లనే గంగాధర్ గారు అనే ఆయన, ఇంకొక ఆయన అకంప్లిస్ ఉన్నారు. వీళ్ళ 3 కలిసి ఆయన్ని వాళ్ళ ఇంటి దగ్గర హత్య చేసి ఆ తర్వాత ఒక 4-wheelerలో తీసుకొని వచ్చి ఇక్కడ రోడ్ పక్కన పడేయడం జరిగింది. ఆ బాడీని ఎవరు ఒక 48 hours ఐడెంటిఫై చేయకపోవడంతో బాడీ బాగా ప్యూట్రిఫై అయిపోయి బాగా ఉబ్బిపోయింది. అందుకని వెంటనే ఆనవాళ్ళు కనుక్కోవడం డిలే అయింది. సో ఐ కంగ్రాచులేట్ ఏఎస్పీ కాకినాడ, పిఠాపురం ఇన్స్పెక్టర్ అండ్ గొల్లప్రోలు ఎస్ఐ అలాంగ్ విత్ దెమ్. ఒక 4 teams పనిచేశారు. వీళ్ళందరూ కూడా ఈ కేసు అన్డిటెక్టెడ్గా ఉండిపోకుండా, బోల్డన్ని కేసెస్లో ఇట్లా అన్ఐడెంటిఫైడ్ బాడీ ఉన్నప్పుడు ఏ రకమైన ఆనవాళ్ళు లేకపోతే క్లూస్ దొరకక అన్డిటెక్టెడ్ అని ఉంచేయడం జరుగుతుంది. అట్లా కాకుండా వీళ్ళు కంటిన్యూస్గా 2 months పాటు ఎఫర్ట్స్ కంటిన్యూ చేసి దే వెంట్ టు ఒరిస్సా సైడ్ వెళ్ళారు, ఛత్తీస్గఢ్ సైడ్ వెళ్ళారు. అక్కడ ఏదైనా మిస్సింగ్ కంప్లైంట్స్ ఉన్నాయా బాడీ ఐడెంటిఫై అవ్వడానికని. సో కంటిన్యూస్ ఫాలోఅప్ వల్లనే ఈ కేసు డిటెక్ట్ అయింది. సో ఐ కంగ్రాచులేట్ ఆల్ ద టీమ్స్ హూ హ్యావ్ వర్క్డ్ ఇన్ దిస్ కేస్.
వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. నిరుపేదల ఇల్లు కూల్చివేయడమే కాకుండా మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డిపై దౌర్జన్యంపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్కి ఫిర్యాదు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా బృందం. నేషనల్ హైవే చేబ్రోలు వద్ద మార్చి 3న గుర్తు తెలియని మృతదేహం మిస్టరీని ఛేదించిన గొల్లప్రోలు పోలీసులు. అక్రమ సంబంధం కారణంగా ప్రియుడి సహాయంతో భర్తను హతమార్చినట్లు వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా అండగా ఉంటారు. పిఠాపురంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కొనెదెల నాగేంద్రబాబు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.